ఏపీలో మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా తెలుగుదేశం జనసేన కూటమి అడుగులు వేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ పార్టీ విజయం సాధించకూడదని, ఇందుకోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో ప్రకటించారు. అందుకోసం తెలుగుదేశంతో కలిసి ముందుకు సాగడమే మార్గమని నిర్ణయించి ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అంతేకాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డిపై విమర్శల డోస్ను కూడా తీవ్రతరం చేశారు. జగన్ కు సరైన మొగుని నేనే పాతాళానికి తొక్కేస్తాను అంటూ పవన్ హెచ్చరికలు సైతం జారీ చేశారు. పవన్ కళ్యాణ్ అంటే 3 పెళ్లిళ్ళు 2 విడాకులు, అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. నాకు ఇదే విసుగొస్తుంది, జగన్ లేని 4వ పెళ్ళవుటే నువ్వేరా. ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ల దూకుడుతో బెంబేలెత్తిపోతున్న వైసీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ కూడా తోడు కావడంతో తమ పార్టీ ఓటమి పక్కా అనే నిర్ణయానికి వచ్చేశారు. మరోవైపు చంద్రబాబు, పవన్ ను ఎదుర్కొనేందుకు జగన్, వైసీపీ పెద్దలు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఎలాంటి ఫలితాలను ఇవ్వకపోవడం వైసీపీ శ్రేణులను మరింత కలవరానికి గురిచేస్తోంది. దీంతో చాలా మంది నేతలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్న పవన్ కళ్యాణ్ ఓ భయం అయితే వెంటాడుతోంది. గత ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా చట్టసభల్లో అడుగు పెట్టాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే తెలుగుదేశం బలం తోడు కావడంతో పవన్ కళ్యాణ్ చట్టసభలో అడుగు పెట్టడం ఖాయమని జన సైనికులు పేర్కొంటున్నారు. ఇదంతా ఒక లెక్కైతే తాజాగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల నుంచి పోటీ చేస్తారని, అందులో ఒకటి లోక్సభ స్థానం అయితే మరొకటి అసెంబ్లీ స్థానం అంటూ వస్తున్న సమాచారం వైసీపీ శ్రేణుల్లో కలవరానికి గురి చేయడమే కాకుండా మైండ్ బ్లాక్ అయ్యేలా చేసిందని అంటున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ 2 చోట్ల పరాజయం పాలయ్యారు. జనసేన పార్టీ కేవలం 1 నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది. ఆ ఎమ్మెల్యే సైతం కొద్ది రోజులకే వైసీపీకి మద్దతు ప్రకటించారు. ఈసారి ఎలాగైనా జనసేన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ పట్టుదలతో ఉన్నారు. దీంతో తెలుగుదేశంతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వీరికి బీజేపీ కూడా తోడయ్యే అవకాశాలున్నాయి. ఇక జనసేన పార్టీ తరపున 24 మంది అభ్యర్థులు అసెంబ్లీ, 3 పార్లమెంట్ బరిలో దిగనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతారు అన్న అంశం ఆసక్తికరంగా మారింది. తొలుత కాకినాడ నియోజకవర్గం నుంచి పవన్ అసెంబ్లీ బరిలో నిలుస్తారని, ఆ తర్వాత అనంతరం లేదా భీమవరంలో పోటీ చేయబోతున్నారంటూ వార్తలైతే వచ్చాయి. తాజాగా పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగడం ఖాయమని, అక్కడ ఇల్లు కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని జన సైనికులు పేర్కొంటున్నారు. దీనికి తోడు పలు దఫాలుగా పవన్ పిఠాపురం నియోజకవర్గంలో విజయ అవకాశాలపై సర్వేలు సైతం నిర్వహించారని తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ 2 నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగబోతున్నట్లు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్ అసెంబ్లీ స్థానంతో పాటు లోక్సభ స్థానానికి పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేయబోతున్నారనే విషయం తెలిసి వైసీపీ నేతలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఎమ్మెల్యేగా పిఠాపురం నుంచి పోటీ చేయడం దాదాపు ఖరారైనట్లు తెలుస్తూ ఉండగా, ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నారని సమాచారం. ఇప్పటి వరకు పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని అందరూ భావించారు. కానీ నాగబాబు అచ్యుతాపురంలోని ఇంటిని కూడా ఖాళీ చేయడంతో ఆయన అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం నుంచి తప్పుకున్నారని, ఆ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వ్యూహం ఉందని అంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ లోక్సభ బరిలో దిగే విషయంపై పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ పెద్దలతో సైతం చర్చించినట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉందని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లగా పవన్ కళ్యాణ్ ఆ కూటమికి బయట నుంచి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. అయితే విభజన హామీల విషయంలో బీజేపీ, టీడీపీ మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ కూడా కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించారు. అప్పట్లో ఏర్పడిన సమన్వయ లోపం పునరావృతం కాకుండా ఉండాలంటే తెలుగుదేశం, జనసేన కూటమి నుంచి బలమైన నాయకుడిగా పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు, పవన్ బీజేపీ పెద్దలతో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన కూటమి అధికారం ఖరారైపోయిన నేపథ్యంలో రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమాన్ని తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వాధినేతగా చంద్రబాబు చూసుకుంటున్నారని,
కేంద్రం నుంచి అందాల్సిన సహాయ సహకారాల విషయంలో పవన్ అన్ని అంశాలను చక్కదిద్దే బాధ్యతను భుజానికెత్తుకుంటారని తెలుస్తోంది. దీంతో అటు కేంద్రంలో పవన్ కళ్యాణ్, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు పక్కా ప్లాన్తో బీజేపీతో కలిసి ముందుకెళ్తున్నారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. పవన్ లోక్సభ బరిలోకి దిగడం అంటే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమితో కలవడం ఖాయమని అంటున్నారు. అంటే బీజేపీ దూరంగా ఉంటుంది అన్న జగన్ చివరి ఆశ కూడా ఆవిరైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్కు ఇటీవల కాలంలో ఎంతగా ప్రయత్నిస్తున్నా మోడీ అపాయింట్మెంట్ దొరక్కపోవడానికి ఇదే కారణమై ఉంటుందని చెప్తున్నారు.